హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా గంట సింబల్, అదేనండి బెల్. తను తప్ప మరొక వ్యక్తికి అవకాశం ఇవ్వని చంద్రబాబు తన పార్టీలో రెండో పవర్ సెంటర్ కు తనే సన్నాహాలు చేస్తున్నారు. కొడుకుకు మంత్రి పదవి కట్టబెట్టి పార్టీలో స్థానం పదిలం చేస్తున్నారు. తన వారసుడు లోకేష్ అని ఎప్పటినుంచో సంకేతాలు ఇస్తున్నప్పటికీ కేబినెట్ లోకి తీసుకోవడం నాయకత్వానికి గ్రూమింగ్ చేయడానికేనని తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన ఎమ్మెల్సీగా లోకేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణలో లోకేష్ కు చోటు దక్కే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు గాను వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ వ్యవహారాలను ఎక్కువగా లోకేష్ చూస్తున్నారు. అయితే అదే సమయంలో లోకేష్ మంత్రివర్గంలో చేరితే పార్టీతో పాటు ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా మరింత పట్టు సాధించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో రెండో పవర్ సెంటర్ ఏనాడు కూడా ఎక్కువ కాలం నిలవలేదు. టీడీపీలోనే కాదు, అసలు ఏ ప్రాంతీయ పార్టీలోనూ నెంబర్ 2 పొజిషన్ లేకుండా చూసుకోవడం ఆనవాయితీ. వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాలం నుండి చంద్రబాబు హయాం వరకు ఇదే తంతు కొనసాగింది. నాదెండ్ల భాస్కర్రావు, చంద్రబాబు హయాంలో దగ్గుబాటి, హరికృష్ణలు తొలినాళ్లలో రెండో పవర్ సెంటర్ గా మారి తర్వాత కనుమరుగయ్యారు. ఆ తర్వాత పరిణామాల్లో బాబు తర్వాత నెంబర్ 2గా ఉన్న నేతలంతా కనుమరుగయ్యారు. అసలు సిసలు వారసులకు మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా అదే జరుగుతోంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటే పార్టీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని నాయకత్వం భావిస్తోంది. అధికారులతో పనులు చేయించేందుకు గాను మంత్రి అనే హోదా తప్పనిసరిగా మారింది. దీంతో లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోకి లోకేష్ ను తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత లోకేష్ ను కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. జూన్ 8వ తేదీకి ప్రభుత్వం ఏర్పాటై 3 ఏళ్లు పూర్తి కానుంది. పార్టీ అవసరాల రీత్యా లోకేష్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని బాబు నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్సీగా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే మంత్రివర్గంలోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలనే యోచనలో బాబు ఉన్నారు. ఈ లోపుగా ప్రభుత్వం ఏర్పాటై 3 ఏళ్లు పూర్తి కానుంది. అదే సమయంలో కేబినెట్ ను విస్తరిస్తే ప్రయోజనంగా ఉంటుందని బాబు భావిస్తున్నట్లు సమాచారం.